తెలంగాణ కేబినెట్ భేటీ కొనసాగుతోంది. అయితే ఈ భేటీలో బడ్జెట్ కు ఆమోదం తెలపనుంది మంత్రిమండలి. 6 గ్యారంటీల అమలుపై కూడా కేబినెట్ లో అయితే చర్చిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ న్యూ డెస్క్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. అటు తెలంగాణ కేబినెట్ సమావేశం అయితే కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఏం చర్చిస్తున్నారో లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? మాదిరిగా మరి తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఇప్పుడు ప్రస్తుతం కేబినెట్ భేటీ కూడా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి అయితే మరి మాజీ సీఎం కేసీఆర్ పై కూడా తీవ్రంగా వ్యాఖ్యలు చేశారు. దీంతో మరి ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు సీఎం రేవంత్ వ్యాఖ్యలు అయితే మరి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక 14 సంవత్సరాలుగా మరి ఇక కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నారు. అలాగే పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు కావచ్చు, అలాగే రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఓవరాల్గా కృష్ణా గోదావరి నదీ జలాలకు సంబంధించిన విషయంలో కావచ్చు, ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, పూర్తి స్థాయిలో మరి ఈ యొక్క ప్రాజెక్టుల విషయంలో పూర్తిగా ఆంధ్రప్రదేశ్కు న్యాయం చేసే విధంగా కూడా మాట్లాడారు. ఇక కృష్ణాకు సంబంధించిన నీటి వాటా విషయంలో మరి ఇక 50% నీటి వాటాను మరి అంగీకరించకుండా కేవలం మరి ఓవరాల్గా కేవలం 30% మాత్రమే ఈ యొక్క నీటి వాటాకు సంబంధించిన సంతకాలు చేశారు. మరి అదొకటే కాకుండా ఓవరాల్గా పూర్తి స్థాయిలో ఇక ఈ ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్ మొదటి నుంచి కూడా మరి జగన్తో ములాఖాత్ అయి కూడా ఆంధ్రప్రదేశ్కు మాత్రమే న్యాయం చేసే విధంగా కూడా ఆయన మరి ఈ యొక్క ఒప్పందాలు చేశారని చెప్పారు. గోదావరి అలాగే కృష్ణా నదులపై కూడా మరి కాంగ్రెస్ హయాంలో మరి ఖచ్చితంగా ఈ యొక్క ఏదైతే ప్రాజెక్టులను అప్పగించే విషయంలో తీసుకునే నిర్ణయం తీసుకోలేదు. అది కేసీఆర్ హయాంలోనే జరిగింది. దానికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా ఆయన మరి ఆ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఓవరాల్గా మరి కేసీఆర్ టార్గెట్గా కూడా రేవంత్ రెడ్డి మరి నీటి ప్రాజెక్టులపై కావచ్చు, అలాగే ఈ యొక్క కృష్ణా నది అలాగే గోదావరి నది వీటికి సంబంధించిన ఈ యొక్క ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, మరి ఇప్పుడు హరీష్ రావు అలాగే కేటీఆర్ ఇద్దరు మాజీ మంత్రులు కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా మరి ఇక దాడి చేస్తున్నారు. సో వాళ్ళు వాళ్ళ తప్పులను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేస్తున్నారు. సో నేను సవాల్ విసురుతున్నా. మరి ఈరోజు కేబినెట్ భేటీ అనంతరం కూడా అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన సమయాన్ని కూడా మీకు తెలియజేస్తాము. ఆ తేదీన ఖచ్చితంగా కేసీఆర్ మరి 48 గంటలు కూడా అసెంబ్లీలో కూర్చొని చర్చకు రావాలని కూడా సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో ఆయన వెంట మరి ఇక ఆయన కూతురు కావచ్చు, అలాగే కొడుకు కేటీఆర్ కావచ్చు, అలాగే అల్లుడు హరీష్ రావు, ఈ నలుగురు కూడా 48 గంటలు తెలంగాణ అసెంబ్లీలో కూర్చొని సాగునీటి విషయంలో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అలాగే బీఆర్ఎస్ పార్టీ హయాంలో జరిగిన విషయంలో మరి కూర్చొని చర్చ చేద్దాం రావాలని కూడా ఆయన పిలుపునిచ్చారు, డిమాండ్ కూడా చేశారు. మరి గతంలో మరి పూర్తిగా తప్పులన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. అలాగే మరి ఒకప్పుడు ఆయన సీఎంగా ఉన్నప్పుడు మరి ఈ యొక్క నీటిపారుదల శాఖ మంత్రిగా హరీష్ రావు ఉన్నారు. అలాగే నీటిపారుదల శాఖ మంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు ఇక హరీష్ రావు ఆర్థిక మంత్రిగా ఉన్నారు. మామ అల్లుళ్ళు ఇద్దరు కలిసి రాష్ట్రానికి ఏదైతే మరి ఈ నీటి వాటాల విషయంలో కావచ్చు, ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశారు. నెపం మాత్రం కాంగ్రెస్ పై నెడుతున్నారు. సో ఇప్పుడు నేను బహిరంగంగా సవాల్ విసురుతున్న పత్రికా ముఖంగా అని కూడా ఆయన మరి డిమాండ్ చేశారు. కేసీఆర్ మరి తనకు కాలు నొప్పి ఉందనో ఏదో నెపంతో తప్పించుకోవద్దు. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఆయనకు పూర్తిగా సమయం ఇస్తాము, సరిపోకపోతే ఇంకా సమయాన్ని కూడా పెంచుతాము. కానీ కేసీఆర్ స్వయంగా వచ్చి ఏదైతే మరి కేఆర్ఎంబి అంటే కృష్ణా రివర్ బోర్డు వాటర్ మేనేజ్మెంట్కు సంబంధించిన ఒప్పందాలు ఏవన్నాయో మొత్తం డీటెయిల్స్తో సహా వచ్చి మరి ఈ అసెంబ్లీలో చర్చకు రావాలని కూడా పిలుపునిచ్చారు. అలాగే గోదావరి నది పైన కూడా మరి తలపెట్టిన ప్రాజెక్టులకు కూడా మరి సీఎం కేసీఆర్ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ఇద్దరు కూడా మరి మామాల్లులు వచ్చి కూర్చున్న పక్షంలో మరి ఖచ్చితంగా చర్చ జరగాలి. ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా కూడా మరి అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. నిజాల్ని నిగ్గు తేల్చుకుందాం. మరి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన వాటికంటే కూడా మరి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2014 నుంచి కావచ్చు 2023 వరకు కూడా చేసిన ఒప్పందాలన్నీ సాక్ష్యాలతో సహా నేను మీకు చూపిస్తున్నాను. వారిని కూడా అదే సాక్ష్యాలతో రమ్మని చెప్తున్నాను. సో చర్చ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లుతూ అనవసరమైన ఆరోపణలు చేస్తూ డైవర్ట్ రాజకీయాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న మాజీ మంత్రులు కావచ్చు, మాజీ
మాజీ సీఎం కేసీఆర్ కావచ్చు ఇక చర్చకు రావాలని కూడా పిలిచారు. అలాగే ఈ చర్చ నుంచి తప్పించుకోవద్దని కూడా ఆయన మరి మాజీ సీఎం కేసీఆర్ను కూడా కోరారు. ఒకవేళ కుదరని పక్షంలో కూడా మరి అసెంబ్లీ సమావేశాలు వాళ్ళకి ఎప్పుడు వీలైతే అప్పుడే మరి కూర్చొని చర్చ చేద్దాం. ఎందుకంటే మరి 13 సంవత్సరాల కాలంలో మరి కాంగ్రెస్ హయాంలో కావచ్చు అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన ఈ యొక్క నీటి ప్రాజెక్టుల పైన కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. దీంతో మరి ఇక తెలంగాణ ప్రజలకు మరి ఖచ్చితంగా ఒక స్పష్టమైన సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళపై ఉంది, మాపై ఉంది. కనుక ఖచ్చితంగా ఈ యొక్క సమావేశాలకు రావాల్సిందేనని కూడా ఆయన చెప్పారు. ప్రస్తుతం కేబినెట్ భేటీ కూడా కొనసాగుతోంది. ఈ కేబినెట్ భేటీలో మరి ఏదైతే 6 గ్యారెంటీలో ఇప్పటికే మరి ప్రభుత్వం ఏర్పాటు చేసిన రోజే మరి ఇక 2 గ్యారెంటీలకు ఆమోదం తెలిపిన సంగతి మనకు తెలిసిందే. మరొక 2 గ్యారెంటీలను కూడా ఈరోజు కేబినెట్ భేటీలో చర్చించి ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే మరి ఎస్ఎల్బీసీ ఏదైతే కాంగ్రెస్ హయాంలో తలపెట్టిన ప్రాజెక్టు ఉందో దానికి కూడా మరి కేబినెట్ భేటీలో కూడా ఆమోదం తెలిపే అవకాశం ఉంది. మరికొన్ని ఏవైతే బిల్లులు ఉన్నాయో వాటి పట్ల కూడా కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. ప్రస్తుతం సచివాలయంలో మరి సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ యొక్క కేబినెట్ భేటీ కొనసాగుతోంది. కేబినెట్ భేటీ అనంతరం మనకు పూర్తి సమాచారం వచ్చే అవకాశం ఉంది. మరి ఇక అసెంబ్లీకి సంబంధించిన ఏదైతే సమావేశాలు ఉంటాయో వాటికి సంబంధించిన తేదీని కూడా ఈ బడ్జెట్ కేబినెట్ భేటీ తర్వాత వెల్లడిస్తానని చెప్పారు. అయితే ప్రధానంగా ఆయన మాజీ సీఎం కేసీఆర్ పై కూడా మరి ఒక సంచలనమైన ఆరోపణలు చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతను తప్పులు చేసి కాంగ్రెస్ పార్టీపై నెపం నెడుతున్నాడు. సో ఏపీ సీఎం జగన్తో అతను కుమ్మక్కయ్యాడు. ఏదైతే మరి శ్రీశైలం నుంచి కావచ్చు అలాగే ఇక చాలా రిజర్వాయర్ల నుంచి కూడా ప్రతిరోజు 13 టీఎంసీల నీటిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాడుకునే విధంగా కూడా మరి జగన్ రెడ్డితో కూడా ఏదైతే మరి మాజీ సీఎం కేసీఆర్ ములాఖాత్ అయ్యారు. సో చీకటి ఒప్పందాలు కూడా చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక ఈ వ్యాఖ్యలు ఆయన చేయడం మనం గమనించవచ్చు. ఇందులో మరి ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గురించి కావచ్చు అలాగే చంద్రబాబు గురించి కావచ్చు ఇక ఆయన మరి కూడా ఆయన కామెంట్ చేయడం ఇప్పుడు రాజకీయాల్లో సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వైఎస్ జగన్ను కూడా ఆయన టార్గెట్ చేశారు. మరి ఇక నాగార్జున సాగర్ పైకి ఆంధ్రప్రదేశ్ డ్యామ్ పైకి ఆంధ్రప్రదేశ్ పోలీసు రావడాన్ని కూడా ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. మరి పూర్తిగా ఏదైతే నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఉందో అది తెలంగాణ భూభాగంలో ఉంది. సో తెలంగాణ భూభాగంలోకి ఆంధ్ర పోలీసులు ఎట్లా వస్తారని కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఓవరాల్గా ఇప్పుడు దమ్ముంటే జగన్కు సంబంధించిన పోలీసులు వస్తే మరి మేము చూసుకుంటామని చెప్పారు. అంతకుముందున్న సీఎం కేసీఆర్ కూడా మరి ఖచ్చితంగా ఈ యొక్క విషయంలో మరి ఎందుకు ఆంధ్ర పోలీసులు వచ్చి ఇక్కడ నాగార్జున సాగర్ డ్యామ్ పై కూడా రావడం జరిగిందో చెప్పాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. సో ఓవరాల్గా మరి ఏపీ పైనే ప్రధానంగా ఆయన మరి జగన్ను కూడా ఏదైతే వీటికి సంబంధించిన మీడియా సమావేశంలో కూడా మరి తీవ్ర విమర్శలు చేశారు. ఇక మాజీ సీఎం జగన్ ఇద్దరు కూడా చీకటి ఒప్పందాన్ని కూడా మేము బయట పెడతామని కూడా చెప్పారు. ప్రతి ఆధారం మా దగ్గర ఉంది సో అని చెప్తూ ఆయన మీడియా సమావేశంలో డేట్లతో సహా జీవాలతో సహా ఏదైతే మరి ఈ కృష్ణా నీటి జలాల విషయంలో మరి ఇక ఏపీకి ఎంత శాతం వెళ్లాల్సి ఉంది అలాగే తెలంగాణకి ఎంత శాతం రావాల్సి ఉంది దీనిపైన మరి ఒప్పందం చేసుకున్న తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఏం చెప్తారని కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. సో వీటిపైన కూడా చర్చ చేయడానికి రావాలని కూడా ఆయన పిలవడం జరిగింది. ఇక మరి ఈ సమావేశంలో మరి రేవంత్ రెడ్డి ముఖ్యంగా కేవలం తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్నే కాకుండా అలాగే ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డిని అలాగే మరి మాజీ ముఖ్యమంత్రులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ముఖ్యమంత్రులు ఎవరైతే ఉన్నారో వారందరిపై కూడా చంద్రబాబు వైఎస్ రాజశేఖర రెడ్డి వీళ్ళందరి పేర్లను కూడా ఆయన తీసుకున్నారు. తెలంగాణకు అన్యాయం చేశారు. కేసీఆర్ కూడా అందులో ఒక భాగస్వామి. ఈయన హయాంలోనే 2014 నుంచి 2023 వరకు కూడా ఈ యొక్క తెలంగాణలోని కృష్ణా నదిపై కావచ్చు అలాగే గోదావరి నదిపై నిర్మించిన ప్రాజెక్టులన్నీ కూడా కేంద్ర జలవనరుల శాఖకు సంబంధించి ఇప్పుడు అప్పగించారని చెప్పారు. వారి హయాంలో అప్పగించిన ప్రాజెక్టులను మరి కాంగ్రెస్ హయాంలో అప్పగించినట్లు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు
అలాగే మాజీ సీఎం కేసీఆర్ కూడా ప్రయత్నిస్తున్నారని త్వరలో నల్గొండలో వెళ్ళి మరి నిరసన కార్యక్రమం కూడా చేపడతానని చెప్తున్నారు. అసలు మీరు ఏ ముఖం పెట్టుకొని ఈ యొక్క ప్రజల వద్దకు వెళ్తారు? మీ హయాంలో జరిగిన ఈ యొక్క ఒప్పందాలన్నింటినీ కూడా చీకటి ఒప్పందాలను కూడా మనం చర్చ చేద్దాం. అసెంబ్లీ వేదికగా కూడా ఇది ఒక చర్చ జరగాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. మరి ఈ సంచలన వ్యాఖ్యలు అయితే ఇప్పుడు మీడియాలో, సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. రేవంత్ రెడ్డి మొట్టమొదటిసారిగా మరి కేబినెట్ భేటీ నిర్వహించడంతో పాటు మరి అంతకుముందే మీడియా సమావేశంలో మాజీ సీఎం కేసీఆర్ను పూర్తిస్థాయిలో మరి ఇక ఆయన ఈ వాటర్ సంబంధించిన అంటే నీటి ప్రాజెక్టులకు సంబంధించిన విషయంలో మరి తగినన్ని ఆధారాలు తీసుకొని మీడియా ముందు మరి జీవాలతో సహా కావచ్చు, డేట్లతో సహా కావచ్చు మొత్తం వెల్లడించారు. ఇక ఇప్పటికే దీనిపై కూడా మరి హరీష్ రావు ఆల్రెడీ మరి ఏదైతే ఈ అసెంబ్లీకి సంబంధించిన మరి పార్టీ ఆత్మీయ సమ్మేళనాల్లో కూడా మరి ఇక హరీష్ రావు కూడా విమర్శిస్తున్నట్టు మనకు సమాచారం అందుతోంది. ఇక రేవంత్ రెడ్డి పసలేని ఆరోపణలు చేస్తున్నారు. ఆయనకు పాలించడం చేత కాదు. సో 6 గ్యారెంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన మరి సీఎం ఇప్పుడు దాటవేస్తున్నారు. సో అని చెప్పి కూడా విమర్శలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక ఈరోజు మరి సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కూడా మరి రాజకీయంగా దుమారం